ఓం నమఃశివాయ. భక్తులారా, సృష్టిని సృష్టించిన బ్రహ్మ, ప్రపంచాన్ని రక్షించే విష్ణు, ఇద్దరూ మహాదివ్యదేవతలు. కాని ఒకసారి వారిద్దరి మధ్య ఒక గొప్ప ప్రశ్న వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు గొప్ప? ఈ ప్రశ్న ఒక గొప్ప సంఘటనకు దారితీసింది. ఆ సంఘటనలో సర్వశక్తిమంతుడు శివుడు అద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి తమ తమ శక్తుల గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నేనే ఈ జగత్తును సృష్టించాను, అందుకే ఈ విశ్వంలో నన్నే గొప్పవాడిగా భావించాలి. అది విని విష్ణుమూర్తి ఇలా అన్నాడు: సృష్టి చేయడం గొప్ప విషయం, కాని ఆ సృష్టిని కాపాడడం ఇంకా గొప్పది. నేనే ఈ జగత్తును రక్షిస్తున్నాను, అందుకే నన్నే గొప్పవాడిగా భావించాలి. ఇలా వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. వివాదం క్రమంగా పెరిగింది. వారిద్దరూ తమ శక్తులను చూపించడానికి సిద్ధమయ్యారు. అప్పుడే అకస్మాత్తుగా వారి ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అది ఒక అనంతమైన అగ్నిస్తంభం. ఆ స్తంభం ఆకాశాన్ని దాటి పైకి వెళుతోంది, భూమిని దాటి క్రిందికి వెళుతోంది. దానికి ఆరంభం లేదు, ముగింపు లేదు. ఆ అద్భుతమైన జ్యోతిస్తంభాన్ని చూసి బ్రహ్మ మరియు విష్ణు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జ్యోతిస్తంభం యొక్క ముగింపు ఎక్కడ ఉందో తెలుసుకుందామని. విష్ణుమూర్తి ఇలా అన్నాడు: నేను క్రిందికి వెళ్ళి దాని అడుగు ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పి విష్ణుమూర్తి వరాహరూపం తీసుకొని భూమి లోపలికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: అయితే నేను పైకి వెళ్ళి దాని చివర ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని చెప్పి బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అనంతత్వం. విష్ణుమూర్తి ఎంతో కాలం క్రిందికి వెతికాడు, కాని ఆ జ్యోతిస్తంభానికి అడుగు కనిపించలేదు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఎంతో దూరం పైకి వెళ్ళాడు, కాని ఆ జ్యోతిస్తంభానికి చివర కనిపించలేదు. ఇలా ఎంతో కాలం వెతికిన తర్వాత విష్ణుమూర్తి తన పరిమితిని అర్థం చేసుకున్నాడు. అతను తిరిగి వచ్చి సత్యాన్ని ఒప్పుకున్నాడు. నేను దాని అడుగును కనుగొనలేకపోయాను అని చెప్పాడు. కాని బ్రహ్మదేవుడు తన గర్వం వల్ల ఒక అబద్ధం చెప్పాడు. నేను ఆ జ్యోతిస్తంభం చివరను చూశాను అని అన్నాడు. అది విన్న వెంటనే ఆ అనంత జ్యోతిస్తంభం మధ్య నుండి ఒక అద్భుతమైన రూపం ప్రత్యక్షమైంది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిస్తంభం మధ్యనుంచి సర్వశక్తిమంతుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణు శివుని మహిమను తెలుసుకున్నారు. విష్ణుమూర్తి వినమ్రంగా నమస్కరించాడు. శివుడు విష్ణుమూర్తిని ఆశీర్వదించాడు. కాని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివుడు అతనికి శాపమిచ్చాడు. భూమిపై నీకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అని చెప్పాడు. అందుకే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. శివలింగ ఆవిర్భావం. ఆ అనంత జ్యోతిస్తంభమే తరువాత శివలింగ రూపంగా ప్రసిద్ధి చెందింది. అది శివుడి అనంతత్వానికి సంకేతం. శివలింగం అంటే ఆరంభం లేని, ముగింపు లేని పరమతత్వం. కథ సందేశం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతోంది. అహంకారం మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది. వినయం మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది. పరమేశ్వరుడు అనంతుడు. అతని మహిమను పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇలా శివుడు అనంత జ్యోతిస్తంభంగా ప్రత్యక్షమై తన మహిమను బ్రహ్మ మరియు విష్ణువుకు తెలియజేశాడు. ఈ సంఘటన తరువాత శివలింగం ఎలా పూజించబడడం ప్రారంభించింది? ఆ కథను మనం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం నమఃశివాయ.